ఒక చిన్న ప్రశ్న. మనిషి మనుగడకు అవసరమయ్యే వసతులు ఏంటి? చాలా ఉంటుంది. మీకు తెలిసినవన్నీ కామెంట్లో పెట్టండి. నేను చెప్పాలనుకుంది షెల్టర్, నీడ. ప్రతి వ్యక్తికి కూడా బ్రతకాలంటే ఒక నీడ అవసరం. చాలామంది అందుకే రెంట్ హౌస్లో ఉంటాం, కొంతమంది కొత్త హౌస్ కొనుక్కోవాలనుకుంటారు, ఓన్ ప్రాపర్టీ కొనుక్కోవాలనుకుంటారు. చాలామందికి డ్రీమ్స్ ఉంటుంది. ఏం చేస్తాం అప్పుడు? కొనాలని చూస్తాం, చెప్తారు, ఎవరో చెప్తారు, అప్పుడు అలా కొనుక్కోలేము. ఒకవేళ అలా కొనేసుకుందాం, రేపు ఎవరు వస్తుంది, గవర్నమెంట్ స్థలం బాబు నువ్వు ఎలా కట్టాను కానీ. సో ఏదైనా ఒక ప్రాపర్టీని ఎక్వైర్ చేయాలనుకునేటప్పుడు, లేకపోతే దాన్ని కొనుక్కోవాలనుకున్నప్పుడు దేర్ ఆర్ సమ్ ప్రొసీజర్స్. వాటిని మనం పాటిస్తే అటువంటి రిస్క్ నుంచి డబ్బులు హుష్పటక్ అనే దాని నుంచి కూడా మనం సేవ్ అవుతాం. దానిలో ఏంటంటే త్రీ మేజర్ థింగ్స్ నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ 3 మేజర్ థింగ్స్ కాకుండా అవుట్ సైడ్ మనం ఏం చేయొచ్చు అంటే ల్యాండ్ విజిట్ చేయడం, లేకపోతే వాళ్ళది నిజంగా ఉందో లేదో అని మనం రెగ్యులర్ చెక్ చేసుకుంటాం. ఇవి కాకుండా 3 థింగ్స్ని ఎప్పుడు కూడా మనం కన్సిడరేషన్ తీసుకోవాలి ఎప్పుడైనా మనం ఒక ప్రాపర్టీని ఎక్వైర్ చేయాలనుకుంటే. ఆ 3 థింగ్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొనుక్కోవాలనుకున్న ప్రాపర్టీ యొక్క సర్వే నెంబర్ సరైందా కాదా, అంటే అది గవర్నమెంట్ ల్యాండ్లో ఉందా లేకపోతే వాళ్ళ పేరు మీద ఉందా, ఏంటి అసలు ఆ సర్వే నెంబర్ బాగుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. సెకండ్ ఈజ్ ఈసీ, ఇన్కంబరెన్స్ సర్టిఫికేట్. అంటే మనం కొనుక్కోవాలనుకున్న ప్రాపర్టీ పైన జరిగిన ట్రాన్సాక్షన్స్, అది ఎవరి పేరు మీద ఉంది, ఎవరి పేరు మీదకి వచ్చింది, లేకపోతే మనకు అమ్మాలనుకుంటున్న వారు ఇంతకు ముందే ఇంకోరికి అమ్మేశారా, లేకపోతే మనకు అమ్మాలనుకుంటున్న వారు వాళ్ళకి ఎవరో వేరేగా అమ్మేశారా, అంటే దాని యొక్క పూర్తి వివరాలు, దానిపైన జరిగిన పూర్తి ట్రాన్సాక్షన్స్ మనకు తెలిపేదే ఈసీ, ఇన్కంబరెన్స్ సర్టిఫికేట్. అండ్ లాస్ట్, ఇదంతా బయింగ్కి అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు, బట్ స్టిల్ ఇట్ ఈస్ కన్సిడరేషన్. ఏంటంటే మార్కెట్ వాల్యూ. మనం ప్రాపర్టీని కొనాలనుకుంటున్నాం, పక్కోడు వచ్చి బాబు ఇక్కడ ఇంత గజం 10,000 ఉంది, 12,000 ఉంది అనగానే మనం 10,000 మంచి రేట్కి వస్తుంది. ఆడే మీడియేటర్ ఏం చెప్తారంటే వాడి కమిషన్ కావాలి, బాబు మొన్న ఇక్కడ 18,000 అయింది, నీకు 10,000కి వస్తుంది అనగానే మనం 10,000కి వస్తుంది ఇప్పుడు. వి జస్ట్ కెప్ట్ టెన్స్డ్ అండ్ ఓవర్ ఎక్సైటెడ్. ఫస్ట్ మనం ఏం చేయాలంటే వీ నీడ్ టు చెక్ అసలు మార్కెట్, గవర్నమెంట్ దానికి ఎంత వాల్యూ అలౌట్ చేసింది, అప్పుడు దాన్ని బట్టి మనం ప్రైవేట్ బట్టి ఎలా ఉందో కొంచెం కన్సిడర్ చేసుకోవచ్చు. ఫస్ట్ వీ నీడ్ టు చెక్ అసలు గవర్నమెంట్ దానికి ఎంత రేట్ ఉందనేది మనం చెక్ చేసుకోవాలి, అప్పుడు మనం కొంచెం సేవ్ అవుతాం. సో ఈ 3 కన్సిడర్ చేసుకోవచ్చు. సరే ఏమన్నా బాగా చెప్పావు, ఎలా చేయాలి? సో ఐ షో యూ హౌ టు డూ ఇట్ ఇన్ అ వెరీ షార్ట్ వే. ఆ తర్వాత నేను మీకు ఇంకొక హెల్ప్ కూడా చేస్తాను, అది మనం వీడియో ఎండ్లో చూద్దాం. చెక్ చేయాలో చూద్దాం. ఎనీ సర్చ్ ఇంజిన్ ఓపెన్ చేయండి. సో ఇప్పుడు నేను సైట్ని అయితే ఓపెన్ చేశాను. ఈ సైట్ లింక్ డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. సో డోంట్ వరీ, ఈజ్ ఆఫ్ డూయింగ్కి వెళ్తాం. అక్కడ ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ సెర్చ్, ఫస్ట్ మనం చెప్పుకున్నాం కదా, ఫస్ట్ ప్రొహిబిటెడ్ చూడాలి, నెక్స్ట్ ఈజీ చెక్ చేసుకోవాలి, దెన్ మార్కెట్ వాల్యూ. సో ప్రొహిబిటెడ్ ఓపెన్ చేస్తే నేను ఆల్రెడీ ఓపెన్ చేసిందని కానీ ప్రొహిబిటెడ్ రూరల్ ప్రాపర్టీ డిస్ట్రిక్ట్ ఇస్తాం, విజయనగరం, గంట్యాడ, సో ఏదో కదా, నందంలో నేను 34 అనే సర్వే నెంబర్ని చూడాలనుకుంటున్నాను. సో మనకు వెంటనే చెప్తుంది 34/16 అనేది డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఉంది. సో మనకి ఎప్పుడైనా ఎవరైనా ల్యాండ్ అమ్మడానికి వచ్చినప్పుడు మనది ఈ సర్వే నెంబర్ అక్కడ మీకు తెలిస్తే వెంటనే ఓకే అది గవర్నమెంట్ ప్రాపర్టీ. కొంతమంది ఏం చేస్తారు, అది గవర్నమెంట్ ప్రాపర్టీ అని తెలిసిన తర్వాత వాళ్ళ చేతులు దులిపేసుకోవడం కోసం మనకి తక్కువ రేట్కి అమ్మేస్తారు. మనమేమో తక్కువ రేట్కి వస్తుంది కదా కొనేస్తాం, కానీ చివరికి అది గవర్నమెంట్ ప్రాపర్టీ ఉంటుంది. సో ఫస్ట్ దీన్ని ఇలా చెక్ చేస్తాం. నెక్స్ట్ ఈసీ. ప్రస్తుతానికి ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. మనకి ఇన్ఫర్మేషన్ ఈసీ చాలు, ఇన్ఫర్మేషన్ ఈసీకి వెళ్తాం. ఇక్కడ నన్ పెట్టి డాక్యుమెంట్ నెంబర్ మీద సర్చ్ చేయాలా లేకపోతే సర్వే నెంబర్ మీద సర్చ్ చేయాలని ఆప్షన్ కోసం అనమాట అది. సో మనకి అప్పుడు ఈ పేజ్ లోడ్ అవుతుంది. అగైన్ డిస్ట్రిక్ట్ విజయనగరం, ఏ జ్యూరిడిక్షన్కి వస్తుంది, అదే ఏఎస్ఆర్ఓకి వస్తుంది. నెక్స్ట్ సర్వే నెంబర్ 34, విలేజ్ ఏం చేసాం మనం,
నందం. సో క్యాప్షన్ ఒకటి పెడతాం. ఒకవేళ మీరు ఫోన్లో చూస్తున్నట్టయితే సో ఇక్కడ చూసారా మనకి డాక్యుమెంట్స్ ఆర్ నాట్ ఫౌండ్ అని సెర్చ్. సో దేని మీద ఎటువంటి ట్రాన్సాక్షన్స్ అవ్వలేదు, సో మనం బై చేయొచ్చు. నెక్స్ట్ లాస్ట్లో ఏం చూస్తాం మనం, మార్కెట్ వాల్యూ కోసం చెప్పాను కదా. అగైన్ IGRS, మార్కెట్ వాల్యూ అసిస్టెన్స్. ఇదిగోండి మార్కెట్ వాల్యూ అసిస్టెన్స్ ఓపెన్ అయింది. సో మనం కొంటుంది అగ్రికల్చరా నాన్ అగ్రికల్చరా. అగ్రికల్చర్ అయితే అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్ అయితే నాన్ అగ్రికల్చర్. నేను అగ్రికల్చర్ చూస్తున్నాను. విజయనగరం, గంట్యాడ, నందం, గెట్ డీటెయిల్స్. సో అక్కడ డ్రై ల్యాండ్ 8 lakhs ఉంది 1 acre, వెట్ ల్యాండ్ 8 lakhs ఉంది 1 acre. సో ఈ విధంగా మనం గవర్నమెంట్ వాల్యూ, గవర్నమెంట్ దానికి ఇచ్చిన వాల్యూ. సో ఇంకా అగ్రికల్చర్ అనుకోండి ఫార్మ్ 4 చూస్తాం. దీనికి స్పెషల్ రేట్స్ ఉంటాయి. ఇక్కడ కూడా మన సర్వే నెంబర్ ఉందో లేదు చూసుకోవాలి. ఇక్కడ 34 లేదు, సో రెగ్యులర్ రేట్ అప్లై అవుతుంది. ఈ 3 things కనుక మనం చెక్ చేసుకోగలిగితే మనం ఫ్రాడ్ అవ్వకుండా సేవ్ అవుతాం. గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి కూడా అవేర్నెస్ కలుగజేయడానికి ఈ IGRS అనే సైట్ని మనందరికీ కూడా అందుబాటులోకి తీసుకొని వచ్చింది. మీరు ఇది ఫోన్లో ఓపెన్ చేసేటప్పుడు మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే డెస్క్టాప్ మోడ్కి వెళ్ళి నావిగేట్ చేసి ట్రై చేయండి. సో చూస్తారు కదండి, నేను ఒకటి ఎలా చూపించాను. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ. బట్ స్టిల్ ఇంకా మాకు అవ్వట్లేదు, లేకపోతే ఇంకా మేము చేసుకోలేకపోతున్నాము అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా యొక్క టెలిగ్రామ్ ID ఇచ్చాను, నీడ్ ఫర్ హెల్ప్. మీరు నాకు టెలిగ్రామ్లో రీచ్ అయితే నేనే మీకోసం దానికి వెతికి పెడతాను. మీకు ఆ ప్రాబ్లం కూడా ఉండదు. సో దట్ యూ విల్ ఫైనల్లీ గెట్ ఏ షెల్టర్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్. I hope you all will get a good properties. God bless you.